బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను మీకు ఒక 10 టిప్స్ చెప్దాం అనుకుంటున్నానండి. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ అండి, టీ మరకలు కనుక ఎక్కడైనా పడినప్పుడు, వైట్ షర్ట్స్ మీద ఎక్కువగా పడినప్పుడు ఎక్కువగా కనిపిస్తుంటాయి కదా, అలాంటి చోట్ల ఏం చేస్తారంటే పచ్చి పాలు ఉంటాయి కదండి, పచ్చి పాలని కాటన్ తో రుద్దినట్టయితే కనుక ఈజీగా మరకలు అనేది పోతాయి. సెకండ్ టిప్ వచ్చేసి బ్లడ్ మార్కులు అండి. బ్లడ్ మార్కులు కనుక ఎక్కడైనా పడినప్పుడు కానీ, లేదంటే పిల్లలు కట్ చేసుకున్నప్పుడు కానీ వెంటనే ఏ క్లాత్ కంటే ఆ క్లాత్ తుడిచేస్తుంటాం కదా, అలాంటి చోట్ల వచ్చినప్పుడు కూడా సంతూర్ సోప్ తో కనుక మీరు క్లీన్ చేసినట్లయితే అసలు బ్లడ్ మార్కులు అనేవి కనిపించవు అనమాట. థర్డ్ టిప్ వచ్చి పింపుల్స్ ఉన్న చోట అండి, కోల్గేట్ పేస్ట్ ని కనుక 2-3 డేస్ కంటిన్యూగా నైట్ టైం పడుకునేటప్పుడు రాస్తే మీకు అవి మచ్చతో సహా కనిపించకుండా ఉంటదండి. పింపుల్స్ వచ్చినప్పుడు ఆ చిట్కా ట్రై చేయండి. ఆల్రెడీ నేను కూడా ట్రై చేస్తున్నానండి. ఇంకొక 2 డేస్ రాస్తే సరిపోద్ది. రాత్రి నుంచే రాస్తున్నాను, చాలా మార్పు వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఫోర్త్ టిప్ వచ్చి ఎగ్ కి సంబంధించిందండి. ఎగ్ కనుక ఎక్కడైనా పడిపోయినట్టయితే కనుక మనం అయితే నార్మల్ గా ఏం చేస్తారు, కొంతమంది పేపర్ తో క్లీన్ చేస్తుంటారు. ఆ పేపర్ తో క్లీన్ చేసినప్పుడు అక్కడంతా స్మెల్ కూడా ఎక్కువగా వస్తుంది అనమాట. ఎగ్ పగిలితే ఆ స్మెల్ అసలు భరించలేం. అలాంటిది కాకుండా మీకు దగ్గరలో గోధుమ పిండి కానీ, మైదా పిండి కానీ, బియ్యం పిండి, ఏ పిండి ఉన్నా సరే ఆ ఎగ్ పగిలిన చోట వేసినట్టయితే కనుక అది మొత్తం పీల్ చేసుకుందండి. ఒక 2-3 మినిట్స్ లో పీల్చుకోగానే దాన్ని అంతా క్లీన్ చేసేసేయండి. మీకు అసలు అంటే ఎగ్ స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఫిఫ్త్ టిప్ అండి. ఫిఫ్త్ టిప్ వచ్చి ఆయిల్ అండి. ఆయిల్ కూడా సేమ్ ఎగ్ ఎలా అయితే మనం యూజ్ చేస్తున్నామో, బియ్యం పిండి, గోధుమ పిండి, ఇట్లా ఏదైనా సరే ఎగ్ ఆయిల్ పడిపోయిన చోట కూడా ఆ పిండి కనుక వేసినట్లయితే నిజంగా చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఆయిల్ మాక్సిమం ఎక్కువగా ఆయిల్, కొబ్బరి నూనె అయినా కానీ ఏదైనా సరే ఏ ఆయిల్ అయినా అక్కడ పడిపోయినప్పుడు వెంటనే మీరు క్లాత్లు పెట్టి తొడకండి. వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న పిండి వేసేసేయండి. పిండి వేసామంటే నిజంగా ఆ ఏరియాలో అసలు ఆయిల్ అనేది పడిందా అనిపిస్తుంది. అంత మార్పు ఉంటదండి మీకు. అదొకటి ట్రై చేయండి. నెక్స్ట్ 6th వన్ వచ్చి బెండకాయ గురించి అండి. బెండకాయ కూర మనం వండేటప్పుడు నార్మల్ కొంచెం టైం ఉంటే ఏం చేస్తాం, అందరం కొంచెం కట్ చేసుకొని ముక్కలు ఆరబెట్టుకోవడం కానీ, లేదంటే పేపర్ మీద పెట్టుకోవడం కానీ చూస్తాం. లేదు తొందరగా వండేయాలి కూర అన్నప్పుడు గబగబా వెంటనే కడగగానే పొయ్యి మీద వేసేస్తాం కదా, అలాంటప్పుడు అది ఏమవుతుందంటే జిగురులాగా వచ్చేస్తుంది కదా. ఆ జిగురు అనేది అలా ఫామ్ అవ్వకుండా ఉండాలంటే మీరు కూర వేసి వెంటనే ఒక 2 స్పూన్స్ నిమ్మకాయ రసం కానివ్వండి, లేదు నిమ్మకాయ లేదు అనుకుంటే పెరుగైనా సరే ఒక 2 స్పూన్స్ వేసారంటే వేసి కలుపుతా ఉంటే మీకు ఆ ముక్కలు అనేది అద్దుకోకుండా చక్కగా విడివిడిగా ఉంటాయి. ఆ చిట్కా ఒకటి ట్రై చేయండి. నెక్స్ట్ 7th వన్ వచ్చేసరికి ఎగ్ ఉడకబెట్టినప్పుడు నార్మల్ మీరు కొంచెం కనుక సాల్ట్ వేసినట్టయితే ఎగ్స్ పగలకుండా చక్కగా బాగుంటాయండి. అది మనం నార్మల్ గా డైలీ మార్నింగ్ ఎగ్ తినే వాళ్ళకి కూడా కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం టేస్టీగా చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ 8th టిప్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ గురించి చెప్తే ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కసారిగా గ్రైండ్ చేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటారు. లేదు అనుకుంటే బయటే పెట్టాల్సి వచ్చినప్పుడు దాంట్లో కొంచెం పసుపు, ఆయిల్ వేసుకోండి. అలా వేసుకున్నట్టయితే మీకు 1 మంత్ వరకు కూడా అది అలా నిల్వ ఉంటుందండి. చాలా ఫ్రెష్ గా ఉన్నట్టే ఉంటుంది. 9th టిప్ వచ్చండి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అండి, అసలు నార్మల్ గా హెడ్ బాత్ చేసేటప్పుడు ఫస్ట్ వాటర్ తో ముందు హెయిర్ అంతా తడుపుకున్న తర్వాత అప్పుడు షాంపూని ఎప్పుడు కూడా డైరెక్ట్ గా అప్లై చేయకూడదండి. కొంచెం వాటర్ లో లిక్విడ్ లో పోసుకున్న తర్వాతనే అప్లై చేసుకోవాలి. అలా వాటర్ లిక్విడ్ చేసి అప్లై చేస్తాం కాబట్టి ఆ లిక్విడ్ ఎంతైతే వాటర్ వేసుకున్నామో అదంతా కూడా అలోవెరా వాటర్ అయి ఉంటే దాంట్లో ఇప్పుడు ఎంత షాంపూ అయితే పడుతుందో అంత వేసుకున్నారనుకోండి, జుట్టు చాలా బాగుందండి, మెత్తగా కూడా ఉంటుంది. మీకు అబ్జర్వ్ చేసి ఉండి, అంటే మనం నార్మల్ గా టైమింగ్స్ లో కుదరదు కదండి. ఒక రోజు అంతా కొంచెంసేపు ఒక 1 అవర్ అంతా అప్లై చేసుకున్న తర్వాత అప్పుడు హెయిర్ బాత్ చేయడం అలా కుదరకపోయినా మీరు డైరెక్ట్ గా చేసేసేయచ్చు. దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ గా ఉందండి. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు 10th పాయింట్ వచ్చి ఏంటంటే ఆనియన్స్ అండి. ఆనియన్స్ మనం కర్రీ అని చెప్పి వండేటప్పుడు ఫస్ట్ అది కొంచెం సేపు ఎక్కువ అవి ఆనియన్స్ మగ్గడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అందులో కనుక మాడిపోతూ ఉంటుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్ గా ఆనియన్స్ వేయంగానే ఆయిల్లో కొంచెం సాల్ట్ కనుక వేసినట్లయితే అవి తొందరగా మగ్గుతాయి, ప్లస్ మాడకుండా చక్కగా అన్ని ఒక ఈక్వల్ కలర్ లో ఉంటాయండి. అంతేనండి. ఇంకా ఈ రోజు 10 టిప్స్. మిగిలిన టిప్స్ మరొక ఎపిసోడ్ చూద్దరు కానీ మరొక వీడియో తీసి చెప్తాను మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు నాకు ఏదైనా సజెషన్ చెప్పదలుచుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.